గత ఏడాది ఖరీఫ్ వర్షాభావం వల్ల నష్టపోయిన రైతులకు నిన్న రబీ సీజన్లో ఈ రబీ సీజన్ ప్రారంభంలో వచ్చిన మిచాంగ్ తుఫాను వల్ల పంటలు నష్టపోయిన రైతులకు సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు తోడుగా అండగా ప్రభుత్వం ఉంటుంది అని భరోసాను కల్పిస్తూ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తా ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. మొట్టమొదటిసారిగా ఇది ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈ మాదిరిగా ప్రభుత్వాలు రైతులకు ఏదైనా పంట నష్టం జరిగితే కానీ రైతులకు ఏదైనా నష్టం జరిగితే ప్రభుత్వాల తరపు నుంచి ఇంత ప్రాంప్ట్గా, ఇంత ట్రాన్స్పరెంట్గా, ఇంత పారదర్శకంగా జరగాల్సిన మంచి జరుగుతుందా అని ఎవరైనా ఒక 5 సంవత్సరాల కిందట ఎవరైనా క్వశ్చన్ చేస్తే అది అయ్యే పని కాదు అనే సమాధానమే వచ్చేది. ఎందుకనంటే ఏ రోజు కూడా అటువంటి పరిస్థితి జరగలేదు కాబట్టి. కానీ మొట్టమొదటిసారిగా పరిస్థితులు అటువంటివి మారాయి. గ్రామ స్థాయిలోనే ఆర్బీకే రావడం, గ్రామ స్థాయిలోనే సచివాలయ వ్యవస్థ రావడం, గ్రామ స్థాయిలోనే రైతన్నను చేయి పట్టుకొని నడిపించే ఒక వ్యవస్థ తోడుగా ఉండడం, పంట సాగు చేసిన ప్రతి ఎకరా కూడా ఈ క్రాప్ లేక నమోదు కావడం, ఆ ఈ క్రాప్ నమోదు వల్ల ఆ సచివాలయం పరిధిలో ఏ పంట ఎవరేశారు, ఎన్ని ఎకరాల్లో వేశారు, ఏ పంట వేశారు అన్న పూర్తి డేటా అందుబాటులోకి రావడం, ఏ పంట నష్టం జరిగినా కూడా వరదల వల్ల కానివ్వచ్చు, మరో కారణం వల్ల కావచ్చు, ఏ పంట ఎప్పుడు నష్టం జరిగినా కూడా అత్యంత పారదర్శకంగా ఏకంగా సచివాలయం పరిధిలోనే లిస్టులన్నీ కూడా డిస్ప్లే చేసి, ఇదిగో ఈ సచివాలయం పరిధిలో ఈ పంటలు వేసిన రైతన్నలు నష్టపోయారు, ఇన్ని ఎకరాల్లో నష్టపోయారు, ఇదిగో లిస్టు అని చెప్పి ఏకంగా సచివాలయంలో పెట్టడం, వాళ్ళ రైతులు దాన్ని చూసుకునే వెసులుబాటు వాళ్ళకు రావడం, వాళ్ళు ఒకవేళ ఇంకా ఏదైనా పొరపాట్లు ఏదైనా ఆ లిస్టులో జరిగి ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకునే వెసులుబాటు కూడా వాళ్ళకు అందుబాటులోకి ఉండడం, ఇటువంటి గొప్ప వ్యవస్థ గ్రామ స్థాయిలోకి రావడం, వచ్చిన తర్వాత ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా, ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా పూర్తి పారదర్శకంగా ఆ లిస్టులు డిస్ప్లే చేసి, ఇంకా ఏదైనా పొరపాట్లు ఏదైనా కరెక్షన్స్ ఏదైనా ఉంటే కరెక్షన్స్ని సైతం కూడా తీసుకుంటూ, ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా, ఎటువంటి వివక్షకు తావివ్వకుండా, ఎటువంటి లంచానికి అవకాశం ఇవ్వకుండా ప్రతి రైతుకు కూడా అందాల్సిన సమయం, అందాల్సిన సహాయం అందాల్సిన సమయంలో అందిస్తా ఉండే పరిస్థితి కేవలం ఈ 55 నెలల పాలనలోనే జరుగుతూ ఉంది అని చెప్పడానికి నిజంగా ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా చాలా అంటే చాలా సంతోషపడతా ఉన్నాను, ఆనందపడతా ఉన్నాను. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని